సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండినెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు అనెను. యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయుకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగుచేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.